చెప్పుకుంటాం. సార్ అలాగే మీరు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, అసలు హమాస్ నిజంగా వెపన్స్ డ్రాప్ చేస్తుందా అనేది ఒక పెద్ద డౌట్. అలాగే అసలు ఇజ్రాయెల్ కూడా గాజా నుంచి కంప్లీట్ గా విత్ డ్రా అవుతుందా, లేదు అని అంటే మానిటరింగ్ పేరుతో ఇంకా కంట్రోల్ చేస్తూ ఉంటుందా? అంటే ఆఫ్ కోర్స్ దానికి ఒప్పందం ప్రకారం దానికి మానిటరింగ్ ఉంటుంది. ఒక ఏదో మానిటరింగ్ అథారిటీ అనేది ఒకటి దాన్ని ప్రతిపాదించారు కాబట్టి ఆ మానిటరింగ్ అథారిటీ చూస్తాం కాబట్టి అది జరగాలి. కానీ ఫేజెస్ లో జరుగుతుంది. కొన్ని ప్రాంతాల నుంచి విత్డ్రా అవుతారు, కొన్ని ప్రాంతాల్లో నుంచి విత్డ్రా అవ్వకపోవచ్చు. తర్వాత మళ్ళీ హమాస్ కనుక వాళ్ళు ఒప్పుకున్నటువంటి షరతుల ప్రకారం వాళ్ళు కనుక హోస్టేజ్ రిలీజ్ చేయడం ఇటువంటి చేస్తే కనుక బహుశా మళ్ళీ క్రమేపీ వాళ్ళు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇందా మేము చెప్పిన ఫస్ట్ ఫండమెంటల్ గా హమాస్ అస్త్రాలు వదిలిపెట్టదు. హమాస్ అక్కడి నుంచి వాళ్ళ హాస్టేజెస్ ఎవరైతే ఉన్నారో ఇజ్రాయలీ హాస్టేజెస్ వాళ్ళు వదిలిపెట్టరు. వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ఆట అయిపోయి కాబట్టి వాళ్ళు వదలరు. ఈ రెండు జరిగేటువంటి పని కాదు. మహా అంటే 2-3 వదిలిపెడతారు, ఏదో అట్లా కొంత తూతు మంత్రంగా చేస్తారు. వాళ్ళు మళ్ళీ ఏదో ఇటువంటి చర్యలు ఏవో చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పటిలో ఈ సమస్య పరిష్కారం వస్తుందని నేను అనుకోను. వచ్చే నెలలో నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు వాళ్ళు డిక్లేర్ చేయాలి. దానికోసం తహతహపడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. అందుకని ఈ ఒప్పందం అర్జెంట్ గా చేయడం అనేది మనం చూసాం. అలాగే ఖతార్ మీద దాడి చేసేటువంటి అంశం ఏదైతే ఉందో డొనాల్డ్ ట్రంప్ కు చెప్పకుండా, డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ తీసుకోకుండా ఇజ్రాయెల్ కొట్టి ఇన్ఫాక్ట్ మిసైల్స్ ఫైర్ చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కి ఇన్ఫార్మ్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ కి ఆల్రెడీ ఖతార్ ప్రభుత్వం లంచం ఇచ్చి వాళ్ళ సైడ్ తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. లంచం రూపేణ డొనాల్డ్ ట్రంప్ కి వ్యక్తిగతంగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ బహుకరించింది ఖతార్ ప్రభుత్వం గతంలో. కాబట్టి ఖతార్ నియమం అనలేడు, అలాగే ఇజ్రాయెల్ నియమం అనలేడు. పక్కలేక మింగలేక ఉన్నటువంటి పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కి ఏదో విధమైనటువంటి ఆయన అహంకారానికి కొంత ఊరట కలిగించే దిశగా వైట్ హౌస్ లో కూర్చుని బెంజమిన్ నెతన్యాహు అక్కడి నుంచి ఖతార్ కి ఫోన్ చేసి క్షమించమని అడిగాడు. నిజంగా ఆయనలో క్షమాపణ కోరేటువంటి భావన ఉందంటే లేదని చెప్పాలి. ఆయన చేసేది చేయదలుచుకున్నాడు. రేపటి రోజు టర్కీలో కూడా కొట్టేటువంటి అవకాశాలు ఎక్కడెక్కడ హమాస్ ఉందో అక్కడ వెళ్ళి కొడతాము అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ గా పాలసీ పెట్టుకుంది ఇజ్రాయెల్. టర్కీ తర్వాత ఖతార్ రెండు కూడాను వాళ్ళకి సేఫ్ గా లేదు అంటే కానీ హమాస్ ఎక్కడ వెళ్తుంది, బహుశా పాకిస్తాన్ కి రావచ్చు. అందుకనే ముందస్తుగానే మనకు అసీం మునీర్ ని, షాబాజ్ షరీఫ్ ని వైట్ హౌస్ లో కలిసి చర్చలు జరిగిన దాంట్లో ఇవన్నీ కూడా అంశాలు ఉంటాయి. ఇజ్రాయెల్ కొన్ని ప్రతిపాదనలు తీసుకురాబోతోంది, మీరు దాన్ని అపోజ్ చేయకండి, హమాస్ కు సమర్థన ఇవ్వకండి అని వాళ్ళకి క్లియర్ కట్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే హమాస్ పాకిస్తాన్ రాకుండా చూడండి అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా కనుక బ్యాక్ ఎండ్ లో ఆయనకు నోబెల్ ప్రైజ్ కోసం ఆయన ఖాతాను పడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు. దానిని అడ్వాంటేజ్ గా బెంజమిన్ నెతన్యాహు వాడుకుని కొంత దీన్ని యుద్ధ విరామం చేసేటువంటి ప్రయత్నం దానికి ఆయన కాదనట్లేదు. కానీ అల్టిమేట్ గా ఇందా ఫస్ట్ చెప్పినట్టు హమాస్ అస్త్రాలు వదిలిపెట్టదు, హమాస్ అక్కడ వాళ్ళ సత్తాన్ని వదులుకోదు. ఈ రెండు జరగనంత వరకు బెంజమిన్ నెతన్యాహు రేపు చూడనే ప్రయత్నం చేశారు, నాకు తప్పేం లేదు, మాకు ఇజ్రాయెల్ యొక్క ఉనికినే వీళ్ళు ఛాలెంజ్ చేసి సవాల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి మళ్ళీ యాక్షన్ చేసేటువంటి అవకాశాలు నాకు ఎక్కువ కనిపిస్తుంది. గతంలో ఇటువంటి ప్రతిపాదనలు చాలా వచ్చినాయి పోయినాయి. ఇప్పుడు కూడా ఈ ప్రతిపాదన వెనకాల పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా డిప్లొమాట్స్ కాదు. ఎవరు పనిచేశారు? డొనాల్డ్ ట్రంప్ యొక్క అల్లుడు జెరార్డ్ కుష్నర్ అతను పనిచేశాడు. తర్వాత అతని డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ స్టీవ్ విట్కాఫ్ పనిచేశారు. సో మనకు వాళ్ళ మార్కో రూబియో వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కానీ ఇంకెవరు కూడా దీంట్లో వాళ్ళ హస్తం లేదు. కాబట్టి ఇటువంటి అంటే ప్రభుత్వ పరంగా కాకుండా బయట ఎవరో మిత్రులతోటి సబ్జెక్ట్ సరిగా తెలియనటువంటి వ్యక్తులతోటి ఇవన్నీ చేస్తే ఏమవుతుందో మనకు తెలుసు. ఫర్ ఇన్స్టెన్స్ స్టీవ్ విట్కాఫ్ మనకు వ్లాడిమిర్ పుటిన్ తోటి చర్చలు చేసి వ్లాడిమిర్ పుటిన్ ని అలాస్కా తీసుకొచ్చారు. ఏమైంది? దానివల్ల ఏమైనా యుద్ధం అయిపోయింది? ఆగలేదు కదా. రష్యా చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి ప్రయత్నాల వల్ల పెద్ద గుణం ఉంటుంది, ఏదో మనకు రిజల్ట్ వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. టెంపరీగా కొంత ఏదైనా ఊరట కలిగితే కలగవచ్చు. దానికి బహుశా కొంతమంది 4-5 ప్రిజనర్స్ వాళ్ళు బతుకున్న వాళ్ళు కనీసం వాళ్ళని రిటర్న్ చేస్తారేమో నాకు తెలియదు. అంతేగాని ఈ యుద్ధం ఇక్కడ ఆగదు, కొనసాగుతుంది. ఈ ప్రిజనర్ ఎక్స్చేంజ్ డీల్ లో ఇజ్రాయెల్ నిజంగానే హై రిస్క్ ఏమైనా తీసుకుంటుందంటారా, లేదంటే ఈ పీస్ ప్రాసెస్ లో నెసెసరీ స్టెప్ తీసుకుంది అని అనుకోవాలంటారు? అంటే ప్రపంచ దేశాల దృష్టిలో శాంతిని కోరుకోవట్లేదు వీళ్ళు, యుద్ధ పిపాసులు అన్నటువంటి వాళ్ళకు ఉత్తరం పడింది కాబట్టి దాన్ని తుడిపేసే దిశగా శాంతికి నేను ఒప్పుకుంటున్నాను అని ఓపెన్ గా చెప్పాడు. కానీ
నిజంగా ఆయన శాంతి కోరుకుంటున్నాడంటే కనుక హమాస్ తుదిముట్టేంత వరకు కంప్లీట్ గా సర్వనాశనం అయ్యేంత వరకు అతను యుద్ధం ఆపదలుచుకోలేదు. అది ఒకంటూ చూస్తే కరెక్టే చెప్పాలి. ఎందుకంటే మనకో చూస్తున్నాం, మనం ఎంతమంది హఫీజ్ సయీదులని, మనం సయ్యద్ సలావుద్దీన్ అని వీళ్ళందరూ ఎంతమంది చంపినా ఇంకో రక్త బీజోడు లాగా ఇంకో పుట్టుకొస్తూనే ఉంటారు. వాళ్ళ వెనకాల ఉన్న శక్తిని మనం నాశనం చేయనంత వరకు కూడా వస్తూనే ఉంటాయి. ఈ రోజు ఏంటంటే మనం ఏదో ఆపరేషన్ సింధూర్లో మనం కొట్టొచ్చాం, రేపు మళ్ళీ అక్కడి నుంచి మనకి ఏం రాదని ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా? లేదు కదా. అదే పరిస్థితి అక్కడ కూడా, ఇజ్రాయెల్ కూడా. మనకు కనీసం ఇంకా కొంత డెప్త్ ఉన్నది, కొంత మనకు చాలా పెద్ద మనకు బార్డర్ ఉన్నది పాకిస్తాన్ తోటి. వాళ్ళు రావాలంటే చాలా దూరం నుంచి రావాలి, ఎక్కడో లోపల నుంచి కొట్టాలి. కానీ గాజాకి తర్వాత ఇజ్రాయెల్ కి అసలు బార్డర్ లో లిటరల్ గా చూస్తే అక్కడ ఏమి గ్యాపే లేదు. అష్కలాన్ అని చెప్పి ఒక ఊరుంది దక్షిణ ఇజ్రాయెల్. వాళ్ళు గాజా నుంచి ఫైర్ చేస్తే కనుక వీళ్ళు రెడార్